నండూరి శ్రీనివాసరావు గారు ఎవరైతే ఫేమస్ వ్యక్తి, ప్రవచనకర్త అంటారా లేకపోతే యూట్యూబర్ అంటారా, మీరేమన్నా అనొచ్చు. వారు చాలా చాలా గొప్ప విషయాలు చెప్తూ ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వారు కొన్ని కొన్ని విషయాల్లో జనాల్ని, అంటే వారి ఇంటెన్షన్ గుడ్ అవ్వచ్చు, బట్ వారి వీడియోలు ప్రభావవంతమైనవి కాబట్టి వేలాది మంది, లక్షలాది మంది ఆయన్ని ఫాలో అవుతారు కాబట్టి కొన్ని విషయాలు ఆయన జల్లెడ పట్టాల్సిన అవసరం ఉంది. కలియుగానికి అననుకూల విషయాలు, కలియుగ మానవులకు అననుకూల విషయాలు చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది. వారి కేంద్రంగా జరగపోయినా వారు ముందుగా ఆరంభించే ప్రతి విషయాన్ని జనాలు ఇంట్రెస్ట్ చూపించడం వలన ఈ జనాల కోసం దొంగ గురువులందరూ రెడీ అయిపోతున్నారు. ఏంటంటే ముందుగా టోపీ అమ్మ, ఆవిడెవరో, ఆవిడ నిజంగా పిచ్చిది ఒక రకంగా చెప్పాలంటే. ఆ పిచ్చావిడ చుట్టూ కూడా ఆ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారే అనుకుందాం. భక్తితో చేస్తున్నారో లేకపోతే మతి భ్రంశంతో చేస్తున్నారో, ఆవిడ పని ఆవిడ చేయనివ్వండి, వదిలేయాలి. ఆవిడకేవో అవధూత లక్షణాలు ఉన్నాయని ఆవిడ్ని ఈయన వెళ్ళి కలవటం, లేదా ఆవిడ్ని ప్రమోట్ చేస్తూ ఈయన మాట్లాడటం, ఇవన్నీ కూడా వివాదాస్పదం, హిందూ ధర్మానికి అంత మంచిది కాదు. ఇది నేను దీంతో మీరు నాకు చాలామంది విభేదించవచ్చు. ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి వీడియోస్ చేయటం వల్ల ఒక రకంగా భరతవర్షకే నష్టం. ఎందుకంటే సెన్సిటివ్ టాపిక్స్ కాబట్టి, అన్నా నువ్వు ఇలా అనుకున్నాను, అలానా, ఇలా రకరకాల కామెంట్స్ పెడతారు. నువ్వు మంచి మంచి వీడియోలు చేస్తావు అనుకున్నాను, ఈరోజు నువ్వు ఇలా మా వాడి గురించి మాట్లాడావు అని చెప్పి కొంతమంది వెనక్కి వెళ్ళే రకంగా మాట్లాడతారనమాట. అయినా కూడా ఒకటే సిద్ధాంతం ఏంటంటే, ద వాయిస్ ఆఫ్ ట్రూత్ అని మనం పెట్టుకున్నాం ట్యాగ్లైన్. మా దృష్టిలో అది మంత్రం. సత్యం అనేది మాకు మంత్రం. సో సత్యం ప్రకటించడమే మా సిద్ధాంతం. ఎవరైనా సరే రేపొద్దున మేము పొరపాట్లు లేదా తప్పులు చేస్తే మమ్మల్ని ప్రశ్నించమని ఎవరినన్నా అడుగుతూ ఉంటాం. ఇక్కడ నండూరి వారు ఇలా టోపీ అమ్మ కానీ ఇలాంటి వాటితో కొంతకాలం ట్రెండ్ నడిచింది. అరుణాచలం వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవడం మానేసి, ఆ అగ్నిలింగాన్ని అక్కడ తన్మయత్వం చెందడం మానేసి ఈవిడ చుట్టూ తిరిగారు కొంతమంది, చాలామంది. ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆవిడ చుట్టూ. సరే, అవధూతలను అంత వికృతమైనటువంటి స్థితిలో చూసే అంత మానసిక దౌర్బల్యం హిందువులకు లేదు అని నా భావన. వారు స్టార్ట్ చేశారు, ఆ తర్వాత దాని గురించి ప్రస్తావన లేదు. అదే నండూరి వారు పత్రి అని, ఒక పత్రి బాబా ఉంటాడు కదా, ఆయన చనిపోయాడు, ఇప్పుడు లేడు. ఆ పిరమిడ్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఆ వారు నిర్వహించిన కార్యక్రమానికి వెళ్ళి పత్రి బాబా చాలా అవధూత అని కూడా మాట్లాడారు. సార్ నండూరి గారు, హ్యూజ్ రెస్పెక్ట్ అండి మీ పైన. కాకపోతే ఎందుకు ఇలా, ఇవన్నీ ఎందుకు, మనకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కదా అని మా క్వశ్చన్. కేవలం నండూరి గారి మీద ఉన్నటువంటి అభిప్రాయాలు ఏవైతే విభేదం ఉందో వాటి గురించి మనం ప్రత్యేక వీడియో చేద్దాం. ఇప్పుడు దశమహావిద్యల కాన్సెప్ట్కి వద్దాం. వీరు వారాహి, ప్రత్యంగిర ఇలాంటి వాటిని వీరు సహేతుక దృష్టితో సాత్వికంగానే చేసుకోవాలని చెబుతూ, ఇది తామసికంగా కూడా చేస్తారు, రౌద్రంగా కూడా చేస్తారు ఈ పూజల్ని అని చెప్తూనే అవన్నీ కూడా ఆచరణీయం కాదు, సాత్వికంగానే చేసుకోవాలని ఆ విధానాల్ని, ఆ మంత్రాల్ని ఆయన అందించడం జరిగింది జనులకు. కానీ జనాలకి ఏది వద్దంటే అదే చేస్తారు. ఒక చిన్నపిల్లడికి ఏది వద్దంటే అదే ఎలా చేస్తాడో జనాలు అంతే. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మనుషుల ఆలోచన అలా ఉంటుంది. ఇది ఎందుకు వద్దన్నారు, అదే చేస్తే ఎక్కువ ప్రభావవంతంగా మా కోరికలు నెరవేరుతాయి కదా అని అంటారు. ఈయన ఏదైతే వద్దన్నాడో అవి మేము చేస్తామని దొంగ గురువులు పుట్టుకొచ్చారు. అలా పుట్టుకురావడం వల్ల ఆటోమేటిక్గా వారి వైపుకు వీరందరూ మళ్ళారు. ఇక్కడ ఆరిజిన్ ఎక్కడుంది, అసలు విషయము ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనేది తెలుసుకోకపోవడం వల్ల ఇదంతా జరిగింది. తర్వాత దశమహావిద్యల గురించి, వారి ఆ అమ్మవార్లు, ఇప్పుడు ఏం జరుగుతుందంటే పంచమకారాల పూజకి ఎక్కువగా హిందువులు అడిక్ట్ అవుతూ ఉన్నారు. పంచమకారాలు మీకు తెలిసిందే, మద్యము, మాంసము, మత్స్యము, తర్వాత మైథునము, తర్వాత ముద్ర అంటారు కొంతమంది, ముండనం అంటారు కొంతమంది. ఈ 5 మకారాలతో అమ్మవార్లను ఆరాధించటాన్ని వామాచారం అంటారని, దశమహావిద్యలకు ఈ విధంగానే చేయాలి, ఇలా చేస్తేనే అమ్మవార్లు ఇంప్రెస్ అవుతారని సోకాల్డ్ జ్యోతిష్కులు కొంతమంది, దుర్మార్గులు నా దృష్టిలో, వాళ్ళు జ్యోతిష్కులు కాదు, ఇన్ ద నేమ్ ఆఫ్ జ్యోతిష్యము, ఇన్ ద నేమ్ ఆఫ్ పౌరోహిత్యము, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవడైనా సరే గొట్టంగడే నా దృష్టిలో, వాళ్ళందరూ జనాల్ని భ్రమింపజేస్తున్నారు. ఒకసారి ఇమాజిన్ చేయండి. ఉదాహరణకి ఇక్కడ వేణుస్వామిని చూపిస్తాను నేను. ఉదాహరణకి మద్యం మాంసం పెట్టే పూజ నేను చేస్తాను అని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఈయన ఒక్కడే కాదు, ఈయన నిజాయితీగా ఒప్పుకుంటాడు, ఆయన చేసే క్రైమ్ని ఒప్పుకుంటాడు. ఈయన చేసే క్రైమ్ని జనాలు కనుక గుర్తించి ఈయన దగ్గరికి జనాలు రావడం మానేస్తే మటన్ షాప్ పెట్టుకుని బతుకుతా అని కూడా క్లారిటీ ఉంది. సో నాకేంటంటే, తప్పు చేసిన వాడు తప్పించుకోకుండా తన తప్పును ఒప్పుకున్నవాడు కొంత నాకు ఓకే అలాంటి వాడి. ఇప్పుడు ఇతనికంటే డేంజరస్ గాళ్ళు చాలామంది ఉన్నారు. వేణుస్వామికే మొత్తం మార్కెట్ వెళ్ళిపోవాలా, మాకు కూడా ఉంది కదా అని
మాటల గారడీతో అమ్మవార్ల పేరు చెప్పుకొని అమ్మవార్ల గురించి కొంచెం ప్రాథమిక సమాచారం. కాళి, చిన్నమస్త, తార, మాతంగి, త్రిపుర సుందరి, కమల, భువనేశ్వరి, ధూమావతి, భైరవి, బగళాముఖి. ఇవి అమ్మవారి శక్తి రూపాలు. అలాగే కామాఖ్య అమ్మవారు ఒకరున్నారు. వారి గురించి కూడా అంటే అమ్మవారి యోని భాగం పడినటువంటి ప్లేస్గా దాన్ని చెప్తారు. యోని భాగం పడింది కాబట్టి పంచమకారాల్లో ఏ మకారం అక్కడికి వస్తుందో మీకు అర్థమైపోయింది. అంటే వీళ్ళందరి బుర్రలు చచ్చుబడిపోయాయి కాబట్టి వీరు ఏది ఆలోచిస్తే అదే అని మనం నమ్మాలి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే ముందుగానే చెప్పుకున్నాను కదా, కలియుగంలో మనకి సత్వ రజ తమో గుణాల్లో మనం తమోగుణ ప్రధానంగా బ్రతుకుతూ ఉంటాం అందరం కూడా, కలియుగం కాబట్టి ఆ లక్షణం. ఇప్పుడు మళ్ళీ అటువంటి పూజల్నే, అలాంటి పూజలు ఉన్నాయా లేవా ప్రమాణం లేదు. ఎక్కడో ఒక చోట దీన్ని ఇంటరప్ట్ చేశారే అనే భావనే నాకు ఉంటుంది. అవసరం లేనటువంటి విషయాల్ని, లేకపోతే ఒక కాలానికి ఉపయోగపడనటువంటి పనికిరానటువంటి విషయాల్ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ దాన్ని రీబ్రైట్ లేకపోతే పరిచయం చేయటం బీజాక్షరాల పేరిట. ఉదాహరణకి పంచమకారాలు, మద్యం తాగుతూ అమ్మవారిని నివేదించటం, అమ్మవారిని బూతులు తిడుతూ దాన్ని ఏమంటే పూజ చేస్తే అమ్మవారు ఇంప్రెస్ అవుతారంట. అమ్మవారి దగ్గర గురు సమక్షంలో భక్తులు, ఆడమగ భక్తులు, ఓకే, ఆడమగ భక్తులు మైథున ప్రక్రియ చేస్తూ మంత్రాల్ని జపించాలంట. వీటికి ఏకంగా పీఠాలే ఉన్నాయి, గురువులు ఉన్నారు. సోకాళ్ళు చాలా పవర్ఫుల్ గురువులుగా పేరుంది. వారి పేరు చెబితే దాడులు చేస్తారంట. అయినా సరే చెప్తా, ఇప్పుడు తర్వాత అమ్మవారి ముందు మైథున ప్రక్రియ చేస్తూ, అంటే నేను మైథున ప్రక్రియను కించపరచట్లేదు, సృష్టికి మూలకారకం అదే. కానీ పరిమితి, పరిధి, దానికంటూ ఒక పద్ధతి ఉంది. మనం మనుష్యులము జంతువులతో పోల్చితే మనుష్యులు ప్రత్యేకమైన వర్గం వారు అని విభజించడానికి కొన్ని స్పృహలు మనకున్నాయి. జ్ఞానం అనేది ఉంది. చాగంటి వారు చెప్తారు, అంటే వెన్నుపూస నిటారుగా ఉన్నటువంటి మనుషులకి, వెన్నుపూస అడ్డంగా ఉన్నటువంటి ఇతర జీవజాతులకి తేడా ఏంట్రా అంటే మనకి జ్ఞానం ఉంటుంది, వాటికి కేవలం కర్మ మాత్రమే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వాటికి ఏదైతే ఆటోమేటిక్గా ధర్మం ఉంటుందో అవి ఏం చేయాలో అవే చేస్తాయి. ఒక్క మనుషులమే మనకి జ్ఞానం ఉండటం కారణంతో వికారాలకు పోయి ఇలాంటి పంచమకారాలు, వాటి పేరుతో పూజలు ఇలాంటివి చేస్తూ ఉన్నాం. ఇది ప్రమాదకరం. ఇప్పుడు గుండుబాబా ఉన్నాడు, రమణానంద. గుండుబాబాని ముద్దుగా పిలుచుకుంటున్నాం, మనం గౌరవంతోనే పిలుచుకుంటాం. రమణానంద బాబా ఏం చేస్తాడు, ఇప్పటికీ స్టిల్ దశమహావిద్యల పేరుతో రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. చేసుకోండమ్మా, పూజలు చేసుకోండి, విరాళాలు సమర్పించుకోండి, ఇక మీకు మామూలుగా ఉండదు. ఈ జన్మలో అంటే రేపు నువ్వు అంటే నెక్స్ట్ ఇయర్ బతుకుంటావో చచ్చిపోతావో తెలీదు. సో ఇప్పుడే పూర్తి చేసుకో, ఆ రమణేశ్వరానికి మొత్తం తాకట్టు పెట్టే, నీ తల కూడా తాకట్టు పెట్టే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అలాగే రమణ బాబానే కాకుండా మొత్తం బ్యాచ్ ఇలాగే తయారైనారు. అమ్మవారు అనగానే భయపెట్టే ఒక శక్తిగా మార్చేస్తున్నారు. అమ్మ అంటే ఏంటి? ఉదాహరణకి మనకు తల్లిదండ్రులు ఉంటారు, మనం చిన్నపిల్లలం, మనకి నాన్న అంటే భయం ఉంటుంది. అమ్మ ఉంటే అది ఒక తెలియని రక్షణ. అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతాం నాన్న కొట్టాడంటే. అమ్మ ఒడిలో తెలియనటువంటి ఒక అద్భుతమైన అనుభూతి అమ్మతనం. మనల్ని కన్నతల్లైనా సృష్టికి మూలశక్తి అయినా అమ్మతనమే. అమ్మ ఎప్పుడూ ఆగ్రహంగాను విపరీత పోకడలతోనూ ఉండదు. ఇది కొంచెం గమనించాల్సిన విషయం. ఇప్పుడు కాళీమాత, వీరు మనకి రుద్ర రూపాల్లో కనిపిస్తారు, భయంకర రూపాల్లో. దాని అర్థం ఏంటి? దుష్ట శిక్షణ కోసం అమ్మ అవసరమైతే ఆయుధం పడుతుంది అని అర్థం తప్ప అమ్మ యొక్క నిజస్వరూపం ఎప్పుడూ ప్రశాంతవదనమే, ప్రసన్నవదనమే. ఇది గ్రహించక, ఇది గ్రహింపనివ్వక వీరందరూ కూడా ఈ బగలాముఖి, ఈ బీజాక్షరాలు, ఇట్లా వీటి పేరుతో దశమహావిద్యల పేరుతో వ్యాపారం చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. నాకున్న పరిధి, నాకున్నటువంటి ఆలోచన, నేను చేస్తున్న రీసెర్చ్, నాకున్నటువంటి పరిపక్వత బట్టి నేను చెప్తున్నా. మీరు ఇది నిజమా కాదా అని విచారించుకోండి. ఈ మధ్యనే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. గోవిందా ఛానల్ నుంచి వారు చేశారు, ఆ సోదరి చేసి ఏం చెప్పారంటే, అన్నయ్య, ఇద్దరు మగపిల్లలు, వాళ్ళు డిగ్రీ చదువుతున్న ఏజ్ అనమాట, 20-22 మధ్యలో ఉంటారు. వారిద్దరూ కూడా ఈ పంచమకారాలు, ఈ వామాచారం పేరిటి ఈ అమ్మవార్లను పూజించడానికి ఎడిక్ట్ అయ్యారు. ఎవడో చెప్పాడంట గొట్టంగాడు. వాళ్ళు వినేసి తల్లిదండ్రులకు దూరంగా వారి లోకంలో వారు బతుకుతూ ఉన్నారు. అంతేకాదు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఇప్పుడు హోమోసెక్సువల్గా మారిపోయారు.
మైథున ప్రక్రియ అనేది ఒకటి ఉంది కదా, దానికోసం హోమోసెక్సువల్గా మారిపోయి ఇప్పుడు ఎవ్వరు కూడా చెప్పినా వారితో విభేదిస్తూ ఉన్నారు. వారి నెంబర్లు కూడా ఇస్తామన్నారు ఆ సోదరి. దాని గురించి మనం ఒకసారి నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. గోవింద ఛానల్ ఫోన్ చేస్తాను ఒకసారి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో జస్ట్ ఇమాజిన్. మనకు తెలియకుండా ఇదంతా జరుగుతోంది. జై శ్రీరామ్ అమ్మ. బాగున్నా. లైవ్లోంచి కాల్ చేసా, అభ్యంతరం లేదంటే 2 నిమిషాలు మాట్లాడతా. నిన్న చెప్పారు కదా అబ్బాయిల గురించి, అవునవును. అది వారి నెంబర్ మాకు ప్రొవైడ్ చేస్తుంటే వారికి కాల్ చేసి. అంటే అది వాళ్ళ అమ్మ నంబర్ అన్నయ్య, ఉమెన్ నంబర్ కదా. నేను కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిస్తాను. ఆవిడ గృహిణి. అవునా? వాడి దగ్గర నుండి ఫోన్ అంతా లాగేస్తున్నారు. వాడికి 3,000 రూపాయల ఇంజక్షన్ 15 వేయించారు సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి. ఓకే, సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లాల్సి వచ్చింది. వాడిని తీసుకెళ్లారు, ఇంకొకటిని తీసుకెళ్తే వాడు కూడా అసభ్యంగా బిహేవ్ చేశారంట. ఈ పంచమకారాలు వీటి మత్తులో పడే కదా. ఏమన్నాయా? వామాచారం మత్తులో పడే కదా వీళ్ళు చెడిపోయింది. ఈ వామాచారము అంటే ఇప్పుడు లైవ్ లో వస్తుందా ఇది? చెప్తానంతా. అవును తల్లి. అన్నయ్య, ఇది ఏంటంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ లో రకరకాల వీడియోస్ వస్తున్నాయి. ఇప్పుడు ఏంటవన్నీ? ఈ బీజాక్షరాలు చేసేయండి, ఏమీ కాదు అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ని మీ ఇష్టం వచ్చినట్టు మీరు కెలికినా ఏమీ కాదు అమ్మవారు అని ఒక సెంటిమెంట్ పెట్టి చెప్పేస్తున్నారు. ఒక ఎనర్జీ, ఒక పవర్ ని గురూపదేశంతో గురువు గారి సమక్షంలో జాగ్రత్తగా సాధకులు లేదా ఉపాసకులు సాధన చేయాల్సిందని యూట్యూబ్ లోకి వచ్చేసి మేము కాళీ ఉపాసకులమి, ఇదేమిటి మాతంగి ఉపాసకులమి, ధూమావతి ఉపాసకులమి, మీరు మంత్రం చేయొచ్చు, అది చేయొచ్చు, మీకు పవర్స్ వస్తాయి, ఇలాంటివన్నీ కూడా వీడియోస్ పబ్లిక్ కి పెడుతుంటే ఈ హాస్టల్లో ఉండే ఈ టీనేజ్ కుర్రవాళ్ళు కూడా ఫోన్ లో చూస్తే ఏవో తేలిగ్గా రకరకాల పవర్స్ వస్తాయి కాబోలు అని ఇప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, రకరకాల పవర్స్ రావడము, వాళ్ళ ఆత్మల్లాగా రావడము, ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటారు. వాళ్ళు ఇలాంటివన్నీ ఈ బీజాక్షరాలన్నీ కూడా గురూపదేశం లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కంట్రోల్ లేకుండా చేసేస్తారనమాట. కొత్త బీజాక్షరాలు కూడా సృష్టిస్తూ ఉంటారు. అసలు మొన్న నాకు ఇంకా కొన్ని ఈమెయిల్స్ వచ్చినాయి, మీకు నేను పంపిస్తాను. ఆ ఈమెయిల్స్ వచ్చాయి నాకు పర్సనల్ గా రాస్తున్నారు, అవి కూడా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఈమెయిల్స్ లో కూడా అసలు గణపతి మంత్రంలో కూడా కొన్ని శత్రువులు చంపారు అంటారు అనమాట. ఆ విషయం వాళ్ళకి తెలియకుండా చేసి లైఫ్ నాశనం చేస్తున్నారు. ఓ సంతోష్ అనే అబ్బాయి నేను నాకు మెయిల్ రాశాడు, అది కూడా మీకు పంపిస్తా. ఇట్లాగా అసలు ఇది శాస్త్ర విరుద్ధం కదా, గురుముఖత తీసుకోవాలి మంత్రం. అది కూడా పిల్లలు తీసుకునేది ఏమిటి చెప్పండి? చదువుకునే కుర్రవాళ్ళు, ఇంటర్ చదివేవాడు, 8th క్లాస్ చదివేవాడు, సత్వగుణ ప్రధానంగా వాడి ఏకాగ్రతను పెంచేటటువంటి విషయాన్ని ఏదైనా గురువు చెప్తాడు. ఏదో స్తోత్రం అట్లాంటి పిల్లలు, ఏదో గణపతి స్తోత్రము, సూర్యుడిదో అట్లాంటిది ఏమైనా నేర్చుకోవాలి. అవును, రామనామం అలాంటివి నేర్చుకోవాలి. అద్భుతం కదా, సులువైన నామం రామనామం. అవును. వీళ్ళు తీసుకొచ్చేసేసి ఈ పిల్లలకి ఇవన్నీ చెప్తున్నారు. ఈ దేవీపురం అనేది ఉందట వైజాగ్ లో, అక్కడ బట్టలు లేని దేవతా విగ్రహాలను పెట్టేసి కంప్లీట్ గా తంత్ర పూజలు చేస్తారు. దాంట్లో ఎంటర్ అవ్వాలంటే 6,000 ఫీజు. ఈ కుర్రాడల్లో 4 రోజులు ఉన్నాడట. ఇద్దరు పిల్లలు పూజలు ఇచ్చేది తంత్రాలకు సంబంధించిన పవర్ఫుల్ బీజాక్షరాలు. వాళ్ళ అమ్మగారు 16-17 ఏళ్ళ కుర్రాడికి ఇవి ఇవ్వచ్చా అని అడిగితే, అబ్బో 4-5 ఏళ్ల పిల్లలకు కూడా ఇచ్చి చేపిస్తూ ఉంటాం మేము, అందరూ చేయొచ్చు అని. ఈ శక్తి అనేది ఒక ఎనర్జీ అనే, దాన్ని మనం చాలా జాగ్రత్తగా చేసుకుంటూ, ఒక రామకృష్ణ పరమహంస, అట్లాగే మన మహాకవి కాళిదాసు గారు భార్య సంసారాన్ని కూడా ఉన్నా కూడా వదిలే సాధన చేశారు వాళ్ళు. వాళ్ళ చరిత్ర చూస్తే అర్థం అవుతుంది. అలాంటి సాధనలు, అలాంటి శక్తివంతమైన బీజాక్షరాలు తెచ్చి అందరికి ఇచ్చి పబ్లిక్ ఇచ్చి మీరు చేసుకోండి, ఏం కాదు, నాకు అర్ధరాత్రి కాళీదేవి గారిని ఇచ్చేది, నాకు కళ్ళలో వచ్చి ఎలా చెప్తుంది, ఇలా చెప్పింది, గాలిలో కనిపించింది, మా ఇంట్లో వచ్చి కూర్చుంటది, ఇలాంటివన్నీ చెప్తుండే యూట్యూబ్ లో. ఈ కుర్రవాళ్ళు, తెలిసి తిరిగిన పిల్లలు, తెలిసి తిరిగిన గృహస్థులు అట్రాక్ట్ అయి పాడైపోవడం లేదా? వీళ్ళకి మంత్రాలు అందరు చేయొచ్చు, ఏమీ కాదు అని చెప్తుంటే అతిగా చేసేసి చిత్తభ్రమ కలుగుతుంది. అంటే ఇప్పుడు ఒక టీనేజ్ కుర్రాడి మనసు ఆ వయసు రాగానే ప్రకృతి సహజంగా ఆడపిల్ల వైపుకి వెళ్ళాలి ఆకర్షణ. వీళ్ళేం చేస్తున్నారు? ఆకర్షణ ఎటు వెళ్తుంది? మగపిల్లల మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చిత్రభ్రమ అంతే. మనకి భగవద్గీతలో ఉంటుంది, క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి భ్రంశ బుద్ధి నాశ ప్రణశ్యతి. ఏదైనా సరే అది ఆశ, అది కోరిక, అవన్నీ కూడా తీరలేదని కోపానికి దారి తీస్తుంది. దానికి చిత్తభ్రమ కలుగుతుంది అనమాట. అంటే ప్రకృతి సహజంగా పోవాల్సిన ఆలోచనలు విపరీతంగా పోతాయి.
ఇప్పుడు వీరిద్దరు ఆ ఇద్దరు పిల్లలు వీళ్ళలో 17 ఏళ్ల కుర్రవాడు, శ్రీకాకుళం కుర్రవాడు, నేను ఇన్ని రోజుల నుండి తీవ్రంగా ఈ 4-5 మంత్రాలు వాడు చేస్తుంది. సాధన చేస్తుంటే ఇంకా నాకు ఈ గాల్లో లేదా కలలోను రకరకాల అమ్మవార్లు సాక్షాత్కరించట్లేదు. ఈ కాళి, ఈ మాతంగి, ఈ చిన్న మస్త ఇట్లాంటి రకరకాల దేవతలు సాక్షాత్కరించట్లేదు. వాడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు అన్నయ్య. ఆత్మహత్య చేసుకోబోయాడు. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు వాడిని. ఈ పిచ్చి తగ్గించడానికి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే 3,000 రూపాయల ఇంజక్షన్లు 15 వేసి కొంచెం కంట్రోల్ తీసుకొచ్చారు వాడిని. ఇల్లు వదిలి పారిపోయాడు. ఎనర్జీస్, శక్తులు కలగాలండి ఈ కుర్రవేద వాళ్ళకి. శక్తి కలిగి ఏం చేయాలి వీళ్ళు? ఎందుకు ఈ పవర్స్? అంతేకాదు వారు ఒక యూట్యూబ్ లో ఒక బ్యాన్ తీసుకురా అప్పుడు అసలుకి ఆధ్యాత్మికవేత్తలు కూడా మాట్లాడాలన్నయ్య. నేను చాలా మందికి లెటర్స్ కూడా రాద్దాం. ఈ సోకాల్డ్ ఆధ్యాత్మికవేత్తల వల్లే సగం దరిద్రం పట్టుకుంది. సోకాల్డ్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినవి ఇవన్నీ. మహానుభావులు కూడా ఉన్నారు, చాగంటి గారు, సామవేదం వారు, అలాంటి వారు కూడా కాస్త ఈ విషయాల గురించి గట్టిగా మాట్లాడాల్సిన అవసరం. ఎందుకంటే అలాంటి పెద్దవారు చెప్తే ఈ అమాయకులు వాటి జోలికి పోకుండా ఉంటారు. చాలా మంది ప్రతి వాడు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని రకరకాల రంగులు పూసలు వేసుకొని నేను ఉపాసకుండా తయారైపోతాడు. వీళ్ళని ఇంటర్వ్యూలు చేసే దరిద్రులు ఎక్కువైపోయారు యూట్యూబ్ లో. వీళ్ళని ఇంటర్వ్యూలు చేస్తారు. ఏదో ఒక వీడే అప్రోచ్ అవుతాడు. ఈ దొంగ స్వాములే అప్రోచ్ అవుతారు. కొన్నాళ్ళ తర్వాత సొంత ఛానల్ పెట్టుకుంటారు. పాపులారిటీ కోసం రకరకాల ఇంటర్వ్యూలు ఇవ్వడము, ఇవన్నీ కూడా తెలిసి తెలియక ఆధ్యాత్మిక జీవితం కూడా ఏంటో మనం చూడాలి, హిందువులం కదా అనే ఒక శ్రద్ధ ఏర్పడి యూట్యూబ్ ఓపెన్ చేసిన వాడు ఈ వీడియోలకి అట్రాక్ట్ అయిపోతున్నాడు. ఇంకో కుర్రాడికి కూడా భీమవరం అబ్బాయి హోమోసెక్సువల్ అయిపోయాడు ఇవన్నీ చేసి. చివరికి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాడు కూడా అసభ్యంగా ప్రవర్తించాడంటే వీడితోటి వాడు ఎవడో చెప్పుకోవాలి. ఏడుస్తున్నారు వాళ్ళు. నేను నిన్న ఈ విషయం గురించి వీడియో చేస్తే ఒక 60 మంది రాస్తారు హోమోసెక్సువల్స్ అయిపోయామని. ఇంకా వస్తారు వాయిదాలు బయటికి. నేను ఆ మెయిల్స్ అన్ని స్క్రీన్ షాట్ చేసి నీకు పంపిస్తాను. అవునమ్మా. ఈ పంచమకారాల పేరుతో వస్తున్నాయి మా మీదకి అనేసి ఊగిపోయేవాడు, అమ్మవారు మా మీదకి వస్తే ఊగిపోయే వాళ్ళు కూడా హోమోసెక్సువల్స్. వాళ్ళ వల్ల ఇంకొక అబ్బాయి సునీల్ అనే కుర్రాడు బాధ్యత అయిపోయాడు. వాడు హోమోసెక్సువల్ అయిపోయాడు. ఎంత నిన్న వచ్చారు. ఇంకా ఎవరైనా ఉంటే రండి, మీ పేర్లు మేము గోప్యంగా ఉంచేస్తాము. విషయాలు బయటకు తీసుకురావాలి, అందరికీ చెప్పాలి. అందరు మన ఎంతమంది హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారో అన్ని ఛానల్స్ వాళ్ళు ఈ విషయం గురించి గట్టిగా మాట్లాడాలి. ఈ బీజాక్షరాలు, ఈ దశమహావిద్య, తంత్ర సాధనకు సంబంధించి నా దృష్టిలో ఆ పేరుతో ఎవడొచ్చినా అసలు వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇంటెన్షన్ ఏదైనా సరే ఆ పేరుతో బయటకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకూడదు. వాడు ఓపెన్ గా వాడు వచ్చి యూట్యూబ్ లో వీడియో పెట్టాడు, రకరకాల అడ్డబొట్లు, నిలువు బొట్లు, రంగురంగుల బట్టలతో పెట్టాడు అంటే వాడు వ్యాపారే. సో వాడిని నిర్ద్వంద్వంగా ఖండించవచ్చు. వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఈ పంచమకారాలు, వామాచారము, దశమహావిద్యల పేరిట పేటరేగిపోతున్న విధానాలను కనుక ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంటే వాడిని మనం ఎట్టి మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా కొంతమంది చాలా రిఫైన్డ్గా తయారవుతున్నారు. అలా అంటే వీళ్ళు ఉదాహరణకి వేణుస్వామి, ఇంకో ఎక్స్ అనే స్వామి, వీళ్ళందరూ కాదు, వాళ్ళందరూ చెప్తున్న వామాచారం కరెక్ట్ కాదు, మేము చెబుతుంది వాళ్ళందరూ మూఢత్వాన్ని పెంపొందిస్తున్నారని చెప్పి వీడు కూడా అదే మూఢత్వాన్ని పెంపొందిస్తున్నాడు. సో ఖండించారు వామాచారాన్ని, తీవ్ర దేవతా సాధనలు ఖండించారు. ఇప్పుడు లైవ్ లో అందరూ వింటున్నారు కాబట్టి అవగాహన కలిగించడం కోసం ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు జంబుకేశ్వరము ఇత్యాది కొన్ని శక్తి ఆలయాలలో లోపల ఉండే అమ్మవారికి తీవ్రమైన తీక్ష్ణత, తీవ్రమైన శక్తి ఉంది. అది సాధారణ ప్రజలు దర్శనానికి వచ్చి తట్టుకోలేరు అని శంకరులు ఆమె ముందు చక్రం ప్రతిష్ఠించి ఆ శక్తి అంతా చక్రంలోకి ఆవాహన చేసి అంత శక్తి సహజంగా ఒక సాధారణమైన మనుషులు తట్టుకోగలుగుతారు, అంత శక్తి మాత్రమే అమ్మవారిలో ఉంచారు. ఆ విధంగా చాలా దేవాలయాల్లో చేసినట్టు మనం శంకర విజయం చూస్తే తెలుస్తుంది. మరి అమ్మవారే కదా ఏమవుతుంది అనుకుంటే శక్తిని అలాగే ఉంచొచ్చు కదా, ఎందుకు వారి చక్రంలోకి తీయడం చెప్పండి. మరి వీళ్ళు ఏం చెప్తున్నారో ఏమి చెప్పకుండా అసలు శంకరులు ఏం చెప్పారో వీళ్ళు చెప్పరండి. అసలుకి శంకర విజయము, శంకర భగవత్పాదులు వారు ఏం చెప్పారో అది వీళ్ళు సమాజానికి చెప్పిన రోజులు వ్యాపారాలు జరగవు. అవును. ఒక శంకరాచార్య స్వామి ఏం చెప్పారు, రామానుజుల వారు ఏం చెప్పారు, మధ్వాచార్య స్వామి ఏం చెప్పారు, మనకి ఈ 3 సిద్ధాంతాల్లో కూడా ఆచార్యులు ఏం చెప్పారో యథాతథంగా చెప్పిన వాడు వ్యాపారం చేయలేడు. అసలు వారి పేర్లు ఎవరికి తెలుసు, ఆచార్యులు ఏం చెప్పారో దాచిపెట్టాలి. అసలు గురువులంటే ఎవరు అనే విచక్షణే కోల్పోయిన సమాజంలో ఉన్నాం మనం. గురువులంటే గుండుగాళ్ళు, బండగాళ్ళు అనుకుంటున్నారు. అవునండి. వాళ్ళు కూడా ఈ వాళ్ళ వ్యాపార వృద్ధి కోసం అసలు గురువుల పేర్లు కూడా ఉచ్చరించరు, ఎక్కడ అటువైపు టర్న్ అయిపోతారు. ఉచ్చరించరండి. వీళ్ళకి పెద్ద పెద్ద రంగులు పూసలు వేసుకొని రకరకాల బొట్లు పెట్టుకొని విచిత్రంగా నాకు దర్శనం ఇచ్చింది, స్వప్న సాక్షాత్కారం ఇచ్చింది, స్వర్ణాకర్షణ భైరవ సాధన అంట అన్నయ్య. చేస్తే బంగారం కొప్పలు తెప్పలుగా పడిపోతుందంట. వీటికి ఒక మధ్య తరగతి హిందువులు ఆకర్షితులు అయిపోతారు. ఏంటంటే వాళ్ళకి ఈజీ మనీ కావాలి, ఏమాత్రం కష్టం తట్టుకోలేరు. పాండవులు అంతటి వాళ్ళే
13-14 ఏళ్ళు బట్టి పడ్డారు అరణ్యాల్లో అజ్ఞాతవాసం చేసుకొని. వీళ్ళు కష్టాలు తట్టుకోలేరు. వీళ్ళ ఆశ, ఒక సగటు హిందూ ఆశ ఏదైతే ఉంటుందో అది మూలధనంగా పెట్టుకొని వీళ్ళందరూ చెలరైపోతున్నారు. యూట్యూబ్ లో ఒక అదుపు లేదు, చెప్పేవాడు లేడు. ఎవడు ఇష్టానికి వాడు చెప్తుంటే పాడైపోయేవాడు ఒక సగటు హిందువు, నాశనమేది సగటు హిందూ కుటుంబము. నిన్న నాకు ఒక ఫోన్ వచ్చిందండి. ధూమావతి సాధన చెప్తే అది ఇంట్లో చేస్తే, ధూమావతి అంటే ఏమిటి, కొంచెం అమంగళకరంగా ఉండే దేవత అంటే దశమహావిద్యలో ఒక శక్తి, దాన్ని సరిగ్గా ఉపాసకులు చేసుకుంటారు. అది ఇంట్లో చేస్తే పిల్లలకి పాలు కొనే పరిస్థితి లేకుండా ఊడ్చుకుపోయిందంట ఇల్లంతా. ఆ స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు, మొత్తం పోయిందంతా. ఆ తర్వాత ఆ విషయం గమనించి వేరే ఒక పూజారి గారు ఇలా చేయకూడదమ్మా ఇంట్లో గృహస్థి సాధనలన్నీ అని చెప్పి వాళ్ళు మళ్ళా కాస్త బాగుపడటానికి శివాలయాన్ని తీసుకెళ్లి శివలింగం మీద కూర్చొని ఈ పంచాక్షరి జపము అవన్నీ చేయించి వాళ్ళకి కాస్త అంటే వాళ్ళని ఆశీర్వదించిన తర్వాత అప్పుడు నిదానంగా వాళ్ళ కుటుంబం అలా సర్దుకుంటుందండి. ఇప్పుడు మత మార్పిడి చేసే దొంగలు ఉంటారు కదా, ఆ దొంగలు ఇలాంటి కారణాలు కనబట్టలేదే, ఇలాంటివి చూపించే ఇలాంటి అమ్మవార్లను వెక్కిరింపజేసి అమ్మవారి యొక్క శక్తిని అర్థం చేసుకోక వేరే వేరే నిర్వచనాలు చెప్పి సోకాల్డ్ ప్రవీణ్ లాంటి, బెల్లంపల్లి ప్రవీణ్ లాంటి పాస్టరు ఏదయ్యానివి నువ్వు అని కనకదుర్గమ్మని సైతం అవమానించేలాగా వాళ్ళు మత ప్రచారాలు చేస్తున్నారంటే, ఇలాంటి మనలో ఉన్నటువంటి, మన రూపంలో ఉన్నటువంటి సనాతన ధర్మం రూపంలో ఉన్నటువంటి సన్నాసులే కారణం. అవునన్నయ్య, మొన్న నవరాత్రులు జరిగాయి అన్నయ్య గారు. నవరాత్రులు జరిగితే ఒక చోట ఒక శక్తి ఆలయానికి, ఒక దేవి ఆలయానికి వెళ్ళి ఒక పిల్ల అందరూ చూస్తుండగా కత్తి తీసుకొని నాలికి కోసుకుంటుంటే ఆ చుట్టూ ఉన్న జనాలు అమ్మవారు ఆలోచించిందని చూస్తూ ఊరుకున్నారే. ఆ పిల్ల నాలికి కోసుకుంటే ఆపలేదు. ఆ పిల్ల ఇట్లాంటి మంత్రాలు ఎన్ని చేసేసి ఈ కాళీ అమ్మవారికి నాలిక బయట పెట్టి ఉంటుంది కదా, ఆ నాలిక మీద అలా ఫోకస్ కుదిరేసేసి ఆ పిల్ల కత్తి తీసుకుని నాలికి కోసేసుకుంటే ఎవ్వరు చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళదాం ఆపుదాం ఆ పిల్లలు వారించి కత్తెలు ఆపుకుందాం అనుకోలేదండి. అందరూ దండం పెట్టుకుంటా నుంచున్నారు, ఏంటంటే అమ్మవారు ఆవహించిందని. ఇది ఈ మూర్ఖపు వరబడిలోకి వెళ్ళిపోతున్నటువంటి జనం. జగద్గురువులు చెప్పరాన్నయ్య గారు, ఇప్పుడు మన అద్వైత సాంప్రదాయంలో అద్వైత సిద్ధాంతాలు జగద్గురువులు కానివ్వండి, ఇప్పుడు చాగంటి గారు, స్వామి యాదవ్ వారు, వీళ్ళు అసలు చెప్పరు. వాళ్ళు ఖచ్చితంగా శంకరులు ఏం చెప్పారో ఆ లైన్లోనే వస్తారండి వాళ్ళు, స్మార్తులు. అవును. ఇటు వైష్ణవులు వీళ్ళేదో కృష్ణారామ గోవింద్ అనుకుంటారు, వీళ్ళ పద్ధతి వేరు. ఈ శాక్తేయంలో ఏంటంటే తీవ్ర శాక్తేయాన్ని శంకర్లు ఖండించారు. శాక్తేయం కూడా ఏంటంటే జాగ్రత్తగా సాధకుడు చేసుకుంటూ పోతే మోక్షం కలుగుతుంది. ఈ దశమహావిద్యలన్నీ కూడా జాగ్రత్తగా ఒక క్రమశిక్షణ ప్రకారం గురువు గారి సముఖంలో జాగ్రత్తగా ఉపాసకుడు చేయగలిగితే ముక్తి కలుగుతుంది. ఎలా అంటే రామకృష్ణ పరమహంస కాళీ సాధన చేసి తన భార్యలో అమ్మవారిని చూశాడు, భారత కాపురం చేయలేదైనా. ఈయన మహాకవి కాళిదాసు కూడా కాళీ సాధన చేసి తన భార్య విద్యుల్లతని గురువుగా భావించాడు, ఆచార్యుడిగా భావించాడు, కాపురం చేయలేదు. అంటే ఏంటంటే ఆ సాధన ఇంద్రియాలను నిగ్రహించే స్థితికి తీసుకెళ్లి భార్యలో కూడా అమ్మవారి దర్శనం చేపిస్తుంది. అలాంటి గొప్ప గొప్ప సాధనల్ని వీళ్ళు ఇది పూర్తి విరుద్ధం. అర్థమైంది. అసలు పూర్తి విరుద్ధం. అసలు ఇంద్రియ నిగ్రహం ఏదైతే ఉందో, అన్నయ్య గారు నగ్నంగా గణపతి పురుషాంగం కనిపించే విధంగా పక్కన నగ్నంగా లక్ష్మీదేవి. ఇంకా చండాలం ఫోన్ లో చెప్పలేనండి, లైవ్ జరుగుతుంది కాబట్టి మీకు ఆ ఫోటోస్ ఫార్వర్డ్ చేస్తాను. ఎట్లాంటి విగ్రహాలు తయారు చేయించి తంత్ర సాధనలో చేస్తున్నారో తెలుసా. మనము బయటికి పేర్లు చెప్పలేము గాని కొందరు ఉన్నారు స్వామీజీలు, వీళ్ళు పీఠాధిపతుల మంది కూడా చెప్పుకుంటారు, వీళ్ళు పుస్తకాలు రాస్తారండి తంత్ర సాధన గురించి. ఆ పుస్తకాలు చదివితే, ఆ పుస్తకాలు చదివాను, ఆ స్వామి పేరు చెప్పడానికి చాలా మంది భయపడుతున్నారు కానీ నెక్స్ట్ ఎపిసోడ్ లో అతగాడి పేరు కూడా చెప్పారు గారు. మన దగ్గర ఇప్పుడు కూర్చుంటే నిలబడలేని పరిస్థితి మంది. పర్వాలేదు, మనం ఏం చేస్తాము, మనకి కుటుంబాలు ఉన్నాయి, ఏదో మనం హిందువులకి చెప్పాలి అని మీరైనా నేనైనా మన ప్రయత్నం. మనకి వెనకాల ఆశలు, వేల కోట్ల ఆశలు ఉన్నాయి, వెనక పలుకుబడి ఉంది, మనకి ఎవరున్నారు, ఎట్లా చెప్పగలుగుతామండి. అంతే, పరమాత్ముడికి నమస్కారం చేసి వీరు అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేస్తా ఉంటా. ఇప్పుడు చూసే హిందువులు అందరూ లైకులు కోరుతారు తప్పితే సహకరించే వాళ్ళు ఎంతమంది, మీకైనా నాకైనా చెప్పండి. ఇప్పుడు మీరు అవేర్నెస్ కలిగిస్తారు, ఓహో హీరో అంటారు, రేపు మీరు ఇరుక్కుపోతే వచ్చేవాళ్ళు ఎంతమంది. మరి హిందువులు ఒక తాటి మీదకి రావాలి. అసలుకి శంకరులు ఏం చెప్పారు, రామానుజులు ఏం చెప్పారు, మనకు ఆచార్య పురుషులు ఏం చెప్పారు, మనకి రామాయణం, భారతం, భాగవతం ఇత్యాది గ్రంథాల్లో ఏముంది, భగవద్గీతలో ఏముంది, అవి చదవాలనుకోరు, ఇంట్లో పెట్టుకోవాలనుకోరు. మనకి ఏంటంటే ఇప్పటికిప్పుడు మీ సమస్యకి ఎవడో ఒకటి యంత్రమో తంత్రమో ఏదో ఒకటి ఇచ్చేయాలి, విభూదో బస్సమో బూడిదో ఇచ్చేయాలి, ఏదో చేసేయాలి. అలా చేసినాడు దేవుడు. అడ్డదారులు, తాత్కాలిక ఉపశమనాలు కోరుకునే వ్యధవులు ఎక్కువైపోయారు. వాటిని ప్రమోట్ చేసేటటువంటి దొంగలు కూడా ఎక్కువైపోయారు. వీళ్ళ వల్లనే
వాడెవడో కనకదుర్గమ్మ అమ్మవారిని దయ్యం అన్నాడంటే మరి వీళ్ళు చేసే చేష్టలు కదా వాడందే. అవును. వీళ్ళ దుర్గాదేవి సన్నిధిలో జగన్మాత అడిగితే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆవిడ సన్నిధిలో పోయి తంత్ర పూజలు చేయడము, ఆ రక్త బొట్లకు కనిపించడము, ఇలాంటివన్నీ ఏం చెప్పండి చేయొచ్చా? అవును, అర్థమైందమ్మా, వాడికి అర్థమైంది. ఇంకా మసాలా వేసి ఆ పాస్టర్లు చెప్తున్నారు ఎందుకు అసలుకి చేయాలి వ్యాపారం. కడుపు తెలియదు 4 మెతులు భక్తి పేరుతోటి వ్యాపారం ఏంటండి? బతకడానికి దారులు లేవా? యా. దైవం పేరుతోటి భక్తి పేరుతోటి యూట్యూబ్ లో దశమహావిధుల గురించి ఏం చెప్తున్నారో మొత్తం రాళ్ళు, రాంగ్ కాన్సెప్ట్. అవును, మంత్రాలు బీజాక్షరాలు అవన్నీ మైకుల్లోను పబ్లిక్ లోను ఇస్తారా అనే గారు? పుస్తకాలు అది రాస్తారా? బేసిక్ కామన్ సెన్స్ అమ్మా. కాకపోతే వీళ్ళు వ్యాపార వృద్ధి కోసం ఇవన్నీ చేసుకుంటా ఉన్నారు. జస్ట్ ఇది బిజినెస్. అండ్ ఎంత డేంజరస్ బిజినెస్ అంటే ఒక ఒక పరంపరాగతంగా వస్తున్న గురు పరంపరలోని ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి సేవా శుశ్రూషలు చేసి వినయంగా ఉంటే గురువు గారి పనులు చూసి వీడు యోగ్యుడే అనిపించినప్పుడు అతని యోగ్యతకు సంబంధించిన మంత్రం ఒకటి ఉపదేశిస్తే ఆ ఒక్క మంత్రాన్ని పట్టుకుంటే మోక్షాన్ని కూడా ఇహ పర సుఖం కలిగిస్తుంది. ఒక పంచాక్షరి, ఒక అష్టాక్షరి, ఏదైనా ఒక మంత్రం చాలు. సరే అమ్మా. ఇప్పుడు ఎట్ట దరిద్రమైందంటే, నీకు అప్పు తీరాలంటే ఒక మంత్రం, నీకు పప్పులు తినాలంటే ఒక మంత్రం, నీకు ఉద్యోగం రావాలంటే ఒకటి, వీసా రావాలంటే ఒకటి, పెళ్లి కావాలంటే ఒకటి, శోభనం కావాలంటే ప్రతి దానికి మంత్రాలు బిజాక్షర విలువ ఉందా మంత్రానికి? దరిద్రం పట్టేస్తుంది వీళ్ళు కాదా? ఉన్నానండి. నవరాత్రుల పేరుతో కూడా వీళ్ళు పార్సల్స్ పంపిస్తారండి ఇంటికి. మొన్న గుప్త నవరాత్రులు వచ్చినాయి, రాజశ్యామ నవరాత్రులు. ఇక ఇలాంటి నవరాత్రులు పెట్టి హోమాలు చేపిస్తాము, మిరపకాయలు వేసి హోమాలు చేసి మీ శత్రువులు చంపించేస్తాము, మీకు పార్సిల్ పంపిస్తాము. వాడు ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటాడు స్క్రీన్ మీద. ఈ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడతారు అనమాట. అవతల వాడి పరిస్థితిని బట్టి డబ్బులు కట్టించుకుంటారు. మీకు యంత్రం పంపిస్తాము, ఏదో స్ఫటికమాల పూసలు పంపిస్తాను, మీకు ఏదో తిలకం బొట్టు పంపిస్తాను, అది పెట్టుకుంటే ఎవడు ఎదురుగా ఉంటే వాడు వశమైపోతాడు. ఏంటి, ఎందుకు వశపడాలి వాడు మనకి? అదే కనిపించిన వాళ్ళందరూ వశం చేసుకోవడమేనా పని? అయితే ఒక పని చేద్దామమ్మా. ఇప్పుడు ఈ లైవ్లో సుదీర్ఘంగా దీని గురించి మనం మాట్లాడలేము. తప్పకుండా లైక్ మైండెడ్ అంటే ఈ లక్ష్యాలు అంటే హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఈ లేని విషయాల్ని ఎవరైతే ముందుకు తీసుకొచ్చి హిందూ ధర్మాన్ని కలుషితం చేస్తున్నటువంటి ఈ కాలుష్య కారకాలు ఎవరైతే ఉన్నారో వాటి మీద పోరాటం చేద్దాం. మీకు మళ్ళీ నేను సంప్రదిస్తాను. ఏంటంటే ఇప్పుడు ఇంకొక పెద్ద సమస్య ఏర్పడుతుందో తెలుసా? ఎక్కువ కొంచెం స్టేట్ తోటి నేను కరెక్ట్ అయి ఉంటాను కాబట్టి చెప్తున్నా. ఈ రకరకాల పూజలు, రకరకాల మంత్రాలు, రకరకాల రెమెడీస్ చేసి కూడా వర్కౌట్ అవ్వక తీసుకొచ్చి మతం మారిపోతున్న చాలా మంది ఉన్నారు తెలుసా అండి. పని చేస్తేనే పరిష్కారం ఉంటుంది, పని చేయకుండా పూజల్లోనే 24 గంటలు ఉంటే ఏం? కామెంట్స్ పంపిస్తారండి, ఫార్వర్డ్ చేస్తారు, మీరే చూద్దరు. కానీ ఇవన్నీ చేసి 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 విసుగొచ్చి అసలు దేవుడు అనేవాడు లేదు, ఇదంతా బోటకం, అదైతే తేలిగ్గా అయిపోతుంది అని మతం మారిపోయే వాళ్ళు ఉన్నారు. ఎవరు జీవనారు ఇవన్నీ? నేను నా వల్లైనంత వరకు గోవింద సేవ ఛానల్ అవేర్నెస్ కలిగిస్తానండి. అద్భుతమైన సేవ చేస్తున్నారు. మాట్లాడాలి, వాయించాలి, అవసరం ఉంది, తెలియాలి అమాయకుడికి, హిందువులకు తెలియాలి. అదండి అన్నయ్య గారు. థ్యాంక్ యూ. మీ గోవింద ఛానల్ ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు కూడా మీ టైంని కేటాయించినందుకు. జై శ్రీరామ్. సో గోవింద ఛానల్ వారు కూడా ఇలాంటి విషయాల పట్ల ఎంతో సామాజికమైనటువంటి స్పృహను కలిగిస్తూ ఉన్నారు. ఒక మహిళ అయ్యుండి కూడా ఎన్నో రకాలైనటువంటి ఈ అబ్స్టికల్స్ ఉంటాయి. ఇలాంటి విషయాల్ని వెల్లడి చేసేటప్పుడు థ్రెట్స్ వస్తాయి. ఎందుకంటే మనం అనుకుంటాం ఇతర మత మార్పిళ్ళు వీళ్ళు చేసే వాళ్ళని క్వశ్చన్ చేస్తే ప్రమాదమో లేకపోతే వారేదో బెదిరిస్తారని. కాదు, ఇంటర్నల్ ఎనిమీస్ ఆర్ మోర్ డేంజరస్ దాన్ ఎనీథింగ్ నాకు తెలిసి. ఉదాహరణకి భారతదేశంలో ఉన్నటువంటి అంతర్గత శత్రువుల సంగతి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ పాకిస్తాన్, చైనా కంటే కూడా, ఈ అమెరికా కంటే కూడా వీళ్ళే ప్రమాదకరం. ఎందుకంటే వీళ్ళు ఆ యొక్క విదేశీ దుష్టశక్తులకి, భారతదేశాన్ని నాశనం చేయాలనుకునే దుష్టశక్తులకి వారధులవుతూ ఉంటారు. అమ్ముడు పోయో లేకపోతే ఇంకేదో వారి యొక్క లక్ష్యాలను చేరడానికి. సో ఇక్కడ కూడా మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఎంతో స్వచ్ఛమైనటువంటి ప్రకృతి హితమైనటువంటి మన ధర్మంలో ఇవన్నీ విరుద్ధాలని ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి గుండునా కొడుకు ఎక్కువైపోతూ ఉన్నారు. అడ్డబొట్లు, నిలువు బొట్లు పెట్టుకొని. ఒకసారి మన మహాభారతం ఏం చెబుతోంది? వారు యుద్ధం చేయాల్సిన అగత్యం ఏర్పడింది. వారి రాజ్యాన్ని పొందాలి అంటే, ఒక ధర్మ రక్షణ చేయాలంటే యుద్ధం ఎందుకు చేశారు? ఎందుకు అన్ని ప్రాణాలు కోల్పోయేలా పరిస్థితి వచ్చింది? వారేదో ఇలాంటి దశమహావిద్యలు ఇంతకంటే నిష్ఠపరులు కదా. పాండవులు తలుచుకుంటే క్షణాల్లో సమాధిలోకి వెళ్ళేటటువంటి శక్తివంతులు కదా. అందులో ధర్మరాజు వంటి సత్యసంధుడు ఎంత నిష్ట కలిగిన వాడు, ఆయన తలుచుకుంటే దశమహావిద్యలను ఎంతసేపు 2 నిమిషాల్లో తీసుకొచ్చి ముందు పెట్టుకోలేడా?
అమ్మవార్లని ప్రసన్నం చేసుకోలేడా? మరి వారెందుకు చేయలేదు? మన ఇతిహాసం అంటే మన చరిత్ర, మన మహాభారతంలో లేనటువంటి ఇలాంటి విషయాల్ని ఎక్కడో ఒక కల్ప్రిట్టు ప్రవేశపెట్టుండొచ్చు. బహుశా శాస్త్రం పేరిట కల్ప్రిట్టేవాడు, వాడి వ్యాపార వృద్ధి కోసం. ఎంత మన ధర్మంలో, మన ధర్మ గ్రంథాల్లో మనకి సంబంధించిన ఒరిజినల్ సమాచారం ఉంది, చాలా వరకు కాల్పనికతే కదా. బ్రిటిష్ వాడు వచ్చి మన గ్రంథాలని అధ్యయనం చేసి సంస్కృతం తెలుసుకొని, సంస్కృతాన్ని అధ్యయనం చేసుకొని వేదాల్లో ఉన్న వాటిని తర్జుమా చేశాడంటే వాడి అజెండాకి అనుగుణంగానే వాడు మారుస్తాడు తప్ప, చిన్న పదం మార్చేస్తే చాలు మొత్తం మీనింగే, అర్థం, మొత్తం వ్యవస్థే మారిపోతుంది. ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ పెట్టి మనం ఇప్పుడు చూడండి, సోదరు ఏం చెప్పారు, ఇవన్నీ ఎంత ప్రయత్నించినా కూడా కోరికలు నెరవేరకపోవడంతో చిచ్చి అని చెప్పి ఏవహించుకొని మతాలు మారిపోతూ ఉన్నారు. సో ఈ మత మార్పిడి గ్యాంగ్ కూడా ఇలాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఎవరైతే తమ కోరికలు తీర్చుకోవడానికి రకరకాల విచిత్ర పోకడల వైపు పరుగులెడుతూ ఉంటారో వారిని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఒక శంకలో ఒక సంచి వేసుకొని ఇక్కడ ఒక పుస్తకం పెట్టుకొని ఇలా వెళ్తూ ఉంటారు వెనక హచ్చడాగులాగా. ఎందుకు వెళ్తారు? ఏదో ఒక రోజు వీళ్ళు పడిపోతారు. ఎందుకు పడిపోతారంటే కర్మ గురించి తప్ప దేని గురించి ఎక్కువ ప్రియారిటీ లేదు. కృష్ణుడైనా, రాముడైనా, భీముడైనా, ఏ దేవుడైనా కర్మ చేయవలసిందే. ఈ కాలచక్రంలో కర్మను చేయకుండా ఉండకుండా, కర్మ ఆచరించకుండా ఉంటే వాడు ఏ ఫలితాన్ని పొందడు, లేదా ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలే పొందుతారు. మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలంటే, ముఖ్యంగా యువతకు చెబుతూ ఉన్నా, మనం ఏదన్నా మంచి మంచి పొజిషన్స్లో సెటిల్ అవ్వాలి అంటే ఆయా విభాగాలకు సంబంధించిన సబ్జెక్ట్లో పూర్తి పరిశోధనాత్మకమైన అధ్యయనం చేయాలి. అది మనం మెదడుల్లో నిక్షిప్తం చేయాలి, కఠోర సాధన చేయాలి, మననం చేయాలి. వీటి ద్వారా కదా మనకి ఉన్నతి లభిస్తుంది. అలా కాకుండా టైం వేస్ట్ చేసుకునే వ్యవహారాలకి, మనీ వేస్ట్ చేసుకునే వ్యవహారాలకి, మతి భ్రంశానికి గురయ్యే వ్యవహారాలకి ఎలా ముందుకు వెళ్తారో ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించండి. నలుగురు కూర్చొని మనం భోజనం చేసేటప్పుడు మనం ఇంటిల్లిపాది ఈశ్వరుడు అంటే ఏంటి, ఈశ్వర తత్వం అంటే ఏమిటి, శంకరులు ఏమి చెప్పారు, మనకి ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాల్ని ప్రతిపాదించిన గురువులు ఏం చెప్పారు, అసలు వ్యాసుల వారు ఏం చెప్పారు, అసలు గురు పౌర్ణమి రోజైనా వ్యాసుల వారిని స్మరించుకునే పరిస్థితిలో ఉన్నామా? లేమే. గురు పౌర్ణమి రోజు మనం ఏం చేస్తాం? ఏ గుళ్ళు చుట్టూ తిరుగుతాం? ఇది వివాదాస్పద వ్యాఖ్య కాదు, అర్థమైన వ్యాఖ్య నేను చెప్తున్నది. మనం దేని వెంబడైనా పరిగెత్తవచ్చు, పబ్బులు, పార్టీలు, ఎన్ని రకాల వినోదాలైనా ఉండొచ్చు, కానీ మూలం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాంగా. అట్లనే ఎన్ని దేవీ దేవతల్ని ఆశ్రయించినా మన సనాతన ధర్మం అసలు స్వభావాన్ని పట్టుకోవాలి. ఈరోజు దశమహావిద్యల పేరిట ఈ గుండుగాళ్ళందరూ కూడా రెచ్చిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నటువంటి సమాజమా? ప్రశ్నించు. నేను అదే చెప్తూ ఉన్నా. అలాగే చాగంటి వారు కానీ, గరికపాటి వారు కానీ, వారు చెప్తున్న విషయాన్ని ఒకసారి ఆలోచించండి. హిందూ సంఘాలు, అలాగే ప్రవచనకారుడు ఒక్కసారిగా సంఘటితముగా జనాలందరికీ ఈ విషయం మీద ఎడ్యుకేట్ చేస్తే ఎంత అద్భుతమైనటువంటి ప్రతిఫలం వస్తుంది. ఈ దొంగ బాబాలందరూ కూడా ఎరాడికేట్ అయిపోతారు విత్-ఇన్ 1 వీక్లో. కానీ అలా చేయరు. ఎందుకు చేయరో నాకు తెలియదు. పైగా ప్రోత్సహించేటట్లుగా మాట్లాడతారు. నేను ఆరంభంలో చెప్పినట్లుగా అమ్మవారు అంటే అమ్మ అంతే, నిర్భయత్వం ఉండాలి, నిశ్చలత్వం, నిర్మోహత్వం, నిర్భయత్వం, అదే అమ్మవారు. మనం అక్కడ ఆమె సమక్షంలో ఉన్నాము అంటే మనకు కలిగే అనుభూతి అదే, ఇలా 2 చేతులు నమస్కరించి. అంతేగాని ఈ గుండు బాబాలు ఏం చెప్తున్నారు, అమ్మవారు నాకు మర్మాంగం చూపిస్తూ కనిపించి నన్ను టెస్ట్ చేసింది అంటే, నువ్వు పెద్ద బొకడాగాడివి, మరి నీకు టెస్ట్ చేస్తుంది అమ్మ. పేరుకు అమ్మ, మళ్ళీ అమ్మాయిలాగా వచ్చి నీకు టెస్ట్ చేసిందంటే ఇంకే పని పాట లేదు ఆ శక్తికి. ఈ యూనివర్స్లో భూమి అనే ఆవగింజంత గ్రహం, ఈ భూమి ఎంత, అందులో నువ్వెంత, ఓవరాల్ యూనివర్స్లో భూమి సైజ్ ఎంత, సూక్ష్మాతి సూక్ష్మ రేణువంత, అందులో నువ్వెంత, నేనెంత. మన బతుక్కి ఇప్పుడు అమ్మవారు దిగొచ్చేసి నీకు టెస్ట్ పెట్టింది, ఇంకే పని పాడలేదు మరి అమ్మవారికి. ఓ పూనకాలు వచ్చినట్టు ఊగిపోతే దాని అర్థం అమ్మవారు వచ్చేసినట్ట. అది మన మానసిక చర్య అంతే. అలా ఊగితే మనం తన్మయత్వం చెందినట్టు ఫీల్ అవుతాం కాబట్టి అట్లా ఊగుతారు కొంతమంది. ఏదైనా సరే సమాజానికి భ్రష్టు పట్టించినంత వరకు, కుటుంబాల్ని నాశనం చేయనంత వరకు, ధర్మానికి గ్లాని చేయనంత వరకు ఏ చర్య అయినా ఓకే. అది స్వేచ్ఛ, ఆచారము, ఎవరిష్టం వారిది. కానీ అది ఓవరాల్ ఒక జాతినే నిర్వీర్యం చేసే దిశగా గనక ఉంటే
తప్పకుండా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. వామాచారం పేరిట, దశమహావిద్యల పేరిట, పంచమకారాల పేరిట జరుగుతున్నటువంటి ఈ విపరీత పోకడల్ని ప్రతి ఒక్కరూ గనక ముందుకొచ్చి అరికట్టకపోతే మన కళ్ళను మనమే పొడుచుకున్నట్లు, అలాంటి దొంగ బాడుకోగాలని జ్యోతిష్కుల్ని నమ్మినామంటే మన కుటుంబాన్ని మనమే ఛేదం చేసుకున్నట్లు, ముక్కలు చేసుకున్నట్లు. ఎవ్వడూ ఇక బాగుపడు. వన్స్ పిచ్చోడైపోయాడా ఇలాంటి వాటిని నమ్మి. చూసారుగా ఆ సురేష్ అనేవాడు, శ్రీకాకుళం సురేష్ అనేవాడు, 17 సంవత్సరాల కుర్రోడు, అమ్మవారు కనిపించలేదని సూసైడ్ చేసుకుంటున్నాడంట. వాడి మళ్ళీ ఇలాగా ఇప్పుడు వాడికి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఇంత దుస్థితి. ఒక్కసారి కనుక మనం ఈ మదర్ బోర్డు, ఈ మెదడు అనేది మనకు మదర్ బోర్డు వంటిది. ఒక కంప్యూటర్ పనిచేయాలంటే మదర్ బోర్డు చాలా కీలకం. దాన్ని కనుక చెడగొట్టేసామా ఇంకా సిస్టమ్ మొత్తం ఎంత కొత్త సిస్టమ్ అయినా మదర్ బోర్డు పోతే పక్కకు పెట్టేయాల్సిందే. అలాగే ఈ మెదడుకి సహేతుకమైన ఆలోచనలు, సనాతన ధర్మంలో ఉన్న సత్ విషయాలతో కూడిన ఆలోచనలు చేయకపోతే మదర్ బోర్డు చిప్పు దొబ్బుద్ది. వన్స్ దొబ్బాక దాన్ని రిపేర్ చేయడం కష్టం. వైరస్కి మందు లేదన్నట్లు ఇలాంటివి గనక మన మెదడును ప్రభావితం చేస్తే మందు లేదు. ఇది సుదీర్ఘమైన వీడియోనా, చాలా సమయం తీసుకొని చెబుతున్నానా నాకు తెలియదు. కానీ ఈశ్వరుడు భరతవర్ష మాధ్యమం ద్వారా ఈ విషయాల్ని ప్రకటించమన్నాడు, ప్రకటిస్తున్నాం అంతే. నిమిత్త మాత్రంగా ఒక పోస్ట్ మ్యాన్ లాగా ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాం. మేము చెప్పింది విశ్వసించాలన్న రూల్ లేదు. ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నా. కుటుంబం మొత్తం కూర్చున్నప్పుడు అమ్మ పలానా వ్యక్తి వచ్చాడు, ఇలా వామాచారం పేరిట పలానా పూజ చేస్తే బాగుంటుందన్నాడు, ఇదిగో లిస్ట్ ఇచ్చాడు, దాంట్లో ఒక హాఫ్ బాటిల్ విస్కీ కూడా రాసున్నాడు, 1/2 కిలో మటన్ అన్నాడు, అమ్మవారికి ఇవన్నీ పెట్టొచ్చా అని ఆలోచించాలా. ఆ బొకడాగాడు అలా చెప్పాడంటే దాని అర్థమమ్మ వాడికి ఆ మద్య మాంసాల పట్ల విపరీత వ్యామోహం ఉంది, వాడికి ఆ మైదున ప్రక్రియను చూడాలన్న ఆలోచన ఉంది, లేదా వాడికి ఆ మైదున ప్రక్రియలో పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచన ఉంది. అమ్మవారి పేరిట ఇవన్నీ చేస్తున్నారు. అమ్మవారమ్మ అమ్మ ఎందుకు అమ్మ నేను ఇప్పుడు అమ్మని ఉదాహరణకి ఆ తల్లిదండ్రులు ఆలోచించాలి, పిల్లలకి చెప్పాలి. మేము తల్లిదండ్రులు అలాంటివి కోరుకుంటామా పిల్లలు అలా చేయాలని? మేమే కోరుకోనప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఎందుకు కోరుకుంటారు? పార్వతీ పరమేశ్వరుల శక్తే కదా. మీరు ఇప్పుడు చెప్పు ఈ అమ్మవార్ల దశమహావిద్యలు అంటే వీరి ఏ శక్తులు వీరందా? ఎన్ని ముక్కలుగా చేసి అమ్మవార్లను రకరకాలుగా చేసి అసలు దశమహావిద్యలకు రూపమే లేదు. కానీ రూపాల్ని క్రియేట్ చేసి పెద్ద పెద్ద విగ్రహాన్ని పెట్టి నిజం చెప్తున్నా వీళ్ళందరూ కూడా ఎలాంటి పుట్టగతులు లేకుండా పోతారంటే ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళిన ఏనా కొడుకు, సనాతన ధర్మానికి విరుద్ధంగా వెళ్ళిన ఏ ఒక్కడు బాగుపడినట్టు చరిత్ర లేదు. ఈరోజు బాగా వెలుగొందుతూ ఉండొచ్చుగాక, మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మాకు బాగా ఆటంకములు కలుగ చేస్తూ ఉండొచ్చుగాక, ఆటంకాలు ఉండొచ్చుగాక. చివరాఖరికి సత్యమేవ జయతే.